ఓయ్, ఇప్పుడేంటి? పిల్లల్ని చూసుకుని బతుకుతున్నావు. నిన్ను అర్థం చేసుకోలేని వ్యక్తి నీకు పార్ట్నర్గా దొరికినా పిల్లల్ని చూసుకునే బతుకున్నావు. వాళ్ళ కోసం చాలా కష్టాలు పడుతూ నా జీవితం ఏముందిలే నాశనం అయిపోయింది అని రాత్రుళ్ళు నిద్ర పట్టక బాధపడుకుంటూ వాళ్ళ కోసం కష్టపడుతున్నావు. వాళ్ళ భవిష్యత్తు బాగుంటే నేను హ్యాపీగా ఉంటాను, నాకు అది చాలు అనుకుని కష్టపడుతున్నావు. ఫస్ట్ నువ్వు ఆలోచన ఆపే. నీకంటూ నమ్మకం ఉంది కదా, పిల్లల్ని ఒక గొప్ప స్థాయిలో చూసుకుంటాను అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది కదా. మరి ఎందుకు అంత బాధపడి అంత ఆలోచిస్తున్నావు? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నీ పిల్లలు బాగుంటారు. ఫస్ట్ నువ్వు ఆలోచించు. మాకు ముందు ఏడవ, మాకు జీవితం ఎందుకు అలా అయిపోయిందని ఏడవ, మాకు కళ్ళు తుడుచుకో, ఏడవ. ఓకేనా? ముందు రోజులు బాగుంటాయి, పర్వాలేదు, ఏదైనా తట్టుకోగల శక్తి నీకుంది. ఓకేనా? బాధపడమా, వెళ్ళి ప్రశాంతంగా పడుకో. ఓకేనా?